హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్టైల్లో తలకాయ కూరను ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాం. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, రక్తహీనత ఉన్నవారికి ఉపయోగపడుతుంది, మెదడు శక్తిని పెంచుతుంది, శరీర బలం పెరుగుతుంది, నరాల బలానికి మంచిది, చలికాలంలో తింటే చాలా మంచిది. ముందుగా మనం తలకాయ ముక్కలను నీటిలో వేసి కడగాలి. ఇలా కడగడం వలన చిన్న చిన్న బొక్కలు అడుగుకు వెళ్తాయి. మేమైతే బయట నుండి తలకాయ కొనుక్కొచ్చి ఇంట్లోనే క్లీన్ చేసి కటింగ్ చేశాము. మీరు డైరెక్ట్ ఇలానే కటింగ్ చేపిచ్చి తెచ్చుకోండి. కడిగిన ముక్కలను ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మేము కొంచెం ఎక్కువే వేశాము. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా బగారా ఆకు, 2-3 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో ముందుగానే ఉల్లిపాయని కాల్చి పేస్ట్ లాగా చేసుకున్నాం మేము. మీకు టైం ఉంటే ఇలానే చేసుకోండి, లేదంటే మామూలు తరిగిన ఉల్లిపాయలు వేసుకోవచ్చు. కానీ కాల్చి పేస్ట్ చేసిన ఉల్లిపాయని చాలా టేస్ట్ వస్తుంది. ఇందులో కొంచెం అల్లం పేస్టు మరియు వెల్లుల్లి పేస్టు వేసుకుని బాగా కలపాలి. దాంట్లోని కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుని బాగా కలపాలి. మేము మా పెరట్లో పెరిగిన ఉల్లికాడలు కూడా వేసుకున్నాం. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. అందులోనే మేం పుదీనా మరియు కొత్తిమీర వేసుకున్నాం. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం కల్యమాకు వేసుకోవాలి. మేం కరివేపాకుని కల్యమాకు అంటాం. ఇప్పుడు దాంట్లోకి ఇందాక కడిగి పెట్టుకున్న తలైకాయ ముక్కలని వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా చేస్తేనే ఇందాక మనం వేసుకున్న అన్ని పదార్థాలు ముక్కలకు బాగా పట్టుకుంటాయి. మంటని మాత్రం స్లిమ్లోనే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దు, మాడిపోతుంది. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు సరిపోతుంది. మూత పీసి మళ్ళీ కొంచెంసేపు మంచిగా కలపాలి. దీంట్లో 1 చెంచా లేదా 2 చెంచాల కారం పొడి, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ముక్కలు నిండేలా వాటర్ వేసుకోవాలి. అప్పుడే ముక్కలు బాగా ఉడుకుతాయి మరియు మనకి తలకాయ కూరలో గ్రేవీ బాగా వస్తుంది. ఈ గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది. మనకు తలకాయ కూర అంటేనే గ్రేవీ. ఈ గ్రేవీ మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలనిస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టాలి. దీనివల్ల విసిల్స్ వెంట రాకుండా మెల్లిగా వస్తాయి. ముక్కలు బాగా ఉడుకుతాయి. లేత తలకాయ అయితే ఒక 5 లేదా 6 విసిల్స్ సరిపోతాయి. ముదిరిందైతే ఒక 9 నుండి 10 విసిల్స్ సరిపోతాయి. మేం తెచ్చుకున్నది లేతదే కాబట్టి మేం 5 విసిల్స్ పెట్టాము. ఇప్పుడు దీంట్లో మీరు మసాలా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలుపుకొని 1 నిమిషం సేపు మూత పెట్టుకొని దింపుకుంటే చాలా రుచికరమైన తలకాయ కర్రీ రెడీ. ఈ కూర రాగి సంగటి, అన్నం, రొట్టెలతో చాలా రుచిగా ఉంటుంది. మేము అన్నంతో కలుపుకొని తిన్నాం. చాలా రుచిగా అయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది.